ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేసింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేలా ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈరోజు అంటే ఏప్రిల్ 20 ఉదయం 10 గంటల నుంచే డిఎస్సి దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తుల కోసం csc.ap.gov.in, apdsc.apcfss.in సైట్స్ని విజిట్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అప్లికేషన్స్ కూడా సబ్మిట్ చేయొచ్చు. మరి డిఎస్సి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా డిఎస్సి సైట్కు లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ను క్రియేట్ చేసుకోవాలి. క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయగానే అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, పేరు, అడ్రస్తో ముందుగా అభ్యర్థి తాలూకు వివరాలను అప్లికేషన్లో ఎంటర్ చేసి క్యాండిడేట్ లాగిన్ ఐడి పాస్వర్డ్లను సంపాదించాలి. ఐడి పాస్వర్డ్స్ వచ్చిన తర్వాత వాటితో క్యాండిడేట్ లాగిన్ అయ్యి ప్రొఫైల్ ఫిల్లింగ్ సెక్షన్కు వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ మీరు ఇందాక ఫిల్ చేసిన మీ పేరు, ఆధార్ లాంటి డీటెయిల్స్ ఉంటాయి. ఏమైనా మార్పులు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే వాటిని సరిచూసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే రెండో సెక్షన్కి వెళ్తాం. అదే అకాడమిక్ క్వాలిఫికేషన్స్. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ దగ్గర మీరు రెగ్యులర్గా చదువుతున్నారా లేదా ప్రైవేట్లో చదివారో ఫిల్ చేసి 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏ జిల్లాల్లో చదువుకున్నారు, మీ సొంత జిల్లా ఏది లాంటి డీటెయిల్స్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్, డిగ్రీ చదివితే పీజీ వివరాలను కూడా ఇలా ఫిల్ చేయాలి. తర్వాత టెట్ రాసి ఉంటారు కాబట్టి టెట్ వివరాలను నమోదు చేయాలి. ఏం పేపర్, టెట్ ఇయర్ ఆఫ్ పాస్, హాల్ టికెట్ నెంబర్, మార్కులు లాంటివి ఎంటర్ చేయాలి. మీకు ఏదైనా అడిషనల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఎంటర్ చేయొచ్చు. అన్నీ ఎంటర్ అయిన తర్వాత కంటిన్యూ కొడితే అప్పటి వరకు మనం ఎంటర్ చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్నీ అవి మనకి ప్రివ్యూ వస్తుంది. ఓసారి అన్ని వివరాలను చెక్ చేసుకుని దేనికి దానికి కింద వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని బాక్సులు ఉంటాయి, అక్కడ టిక్ మార్క్ చేయాలి. మన క్వాలిఫికేషన్ ఆధారంగా మనకు పోస్టుల డీటెయిల్స్ వస్తాయి. చివరగా అందులో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, లోకల్కి ఎన్ని, నాన్ లోకల్కి ఎన్ని అని క్లియర్గా ఉంటుంది. అవి చెక్ చేసుకుని అవైలబిలిటీ చూసుకుని అప్లై చేసుకోవాలి. అక్కడే ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటున్నాం, ఎంత ఫీజు కట్టాలి అని కూడా కనిపిస్తుంది. పోస్టుల్లో జిల్లాల ప్రాధాన్యతలను కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నామో 5 ప్రిఫరెన్స్లు పెట్టుకోవచ్చు మన వీలుని బట్టి. అంతా అయిపోయిన తర్వాత జనరేట్ ఓటీపీ కొడితే మన మొబైల్కు ఓ మెసేజ్ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. చివరగా ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటున్నాం, ఎన్నింటికి ఫీజు కడుతున్నారు లాంటి డీటెయిల్స్ చూపిస్తుంది. ఓకే అంటే అక్కడి నుంచి బ్యాంక్ పేజీలకు రీడైరెక్ట్ అవుతుంది. ఫోన్పే, జీపే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా పేమెంట్ చేయొచ్చు. అక్కడి నుంచి మొత్తం అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు. ఫీజు పేమెంట్ అయిపోయిన తర్వాత అక్కడ మనం పెట్టిన అప్లికేషన్స్ని సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి అడుగుతుంది. అవి యాడ్ చేస్తే సరిపోతుంది. అంతే, డిఎస్సి అప్లికేషన్ పెట్టుకోవడం.